ఈరోజు శివరాత్రి కాబట్టి మా వాళ్ళందరూ కలిసి నైట్ వేములవాడ జాతర ప్లాన్ చేశారు. సో అందుకోసం నేను ఈ రోజన్నా పత్తిత్తులో ఉండాలని నేను మా వాళ్ళతో కలిసి స్నానం చేయడానికి పంప్ హౌస్ కాడికి పోతున్నాం. పంప్ హౌస్ అంటే అదేదో పంపుల మీద అనుకునేరు. ఎల్లంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మా ఊళ్ళోనే ఉంటుంది. ఊళ్ళో ఉండదని చెప్పి ఊరు దాటి పోతురేంద్ర అనుకుంటుర్రా. ఊళ్ళే అంటే మా ఊరు పొలిమేర అని. రే 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 ఏందిరా నువ్వు ఏం చేస్తున్నావు? బండి నడుపురా చక్కగా అంటే స్టంట్లేంట్రా బాబు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మీరు మా ఊళ్ళకి ఎంటర్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఈ బోర్డు కనబడుతుంది. ఇట్లా చక్కగా వేరు అనుకోండి పంప్ హౌస్ అయితే వస్తుంది. మాకు అది రైట్ సైడ్ ఉంది. మేము ఎందుకంటే ఊళ్ళో నుంచి వస్తున్నాం కాబట్టి మాకు రైట్ సైడ్ ఉంది. సీదా పోండి. సీదా పోతే మీకు అక్కడ 2 పంపులు కనబడతాయి. నీళ్ళు పోసుకుంటా. నీళ్ళు పోయకుండా కూడా పంప్ హౌస్ కనబడేది అదే. ఇంకోటి ఉంటుంది దాని పక్క పోటీ. ఒకటి నీళ్ళు పోతుంది, ఒకటి అయితే పోతలేదు. మరి పోయి బండ్లు కడగాలి, అదంతా స్నానం చేయాలి. స్నానం చేసి బండ్లు కడిగి ఫస్ట్ బండ్లు కడగాలి. చూడరు ఇవే 2 ఒకటే పోతుంది నీళ్ళు. A few moments later. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. చూసారా సార్ డబుల్ యాక్షన్. One eternity later. హాయ్ గైస్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం జాతరకి. ఇక చూడండి ఓకే ఓకే ఓకే. హాయ్. హలో సుశీరా ఫ్రెండ్స్, మేము గంగారికి వచ్చినాం. ఇంకా మేము 4 వచ్చినాం. ఇంకా 4 వెనకనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అత్తలేరు. ఇంకా 4 వెనకనే ఉన్నారు. వాళ్ళు ఇంకా అత్తలేరు. ఇంకా 4 బండ్లు ఉన్నాయి. ఫోన్ చేస్తే లావడతారు. అత్తనం అంటారు. లావడితే రావాలి. సుశీరా బండ్లు బండి ఇంకా బండి అందరు జాతర పోతారు. వెమ్లాడు జాతర ముంగట ఉన్నది. ఓకేనా? మా గంగార యూట్యూబ్ ఒకసారి మొత్తం అరే ఇప్పుడు లేట్ అయిందా? ఇంకా 2 పనులు ఎంత నచ్చినట్టు అయితే మళ్ళీ అయ్యిరా.
ఓకేనా చూసిరా మా గ్యాంగ్ ఓకేనా పోదాం ఓకే యాక్షన్ అగ మామ అవుతుండు గైస్ ఇలా పోవాలి లడ్డు నేను పోవాలన్న బండి చెప్తున్నా 1 hour later. చూసిరు కదా మేము వెంబలవాడకి వచ్చినాం వెంబలవాడ బోర్డు చూసిరు కదా శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ కాడికి వెంబలవాడ వచ్చినాం శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ శివరాత్రి జాతర సందర్భంగా విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం ఓకేనా దేవస్థానంకు వెళ్దాం మా ఫ్రెండ్స్ చూసిరు కదా అంటే నేను చదువుకోకుండా బాగా తర్వాత ఫెయిల్ గానీ బస్ నెంబర్ అయితే మా ఎవరికేనా బాగా తర్వాత ఫెయిల్ గానీ బస్ నెంబర్ అయితే మా ఎవరికేనా ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం పరే అయ్యో అందరూ ఒక్కనే ఉండాలి ఫోన్లు ఇప్పుడు ఆడ ఫేనగా ఫోన్లు కలవి అందరూ ఒక్కనే ఉండాలి ఓకేనా ఓకే గైస్ వెళ్ళిపోదాం ఓకేనా జెండా మందరం అన్నాడు ఇద్దరు జెండలు పట్టుకున్నట్టు అందరు జెండలు పట్టుకోవాలి ఓకేనా పరా ఓకేనా ఓకేనా పనులు చూసిరు కదా వెంబలవాడ జాతర అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాం మీకు వెంబలవాడ జాతర ఓకేనా చూసిరుగా మా పనులు జాతర వెంబలవాడ ఎట్లుంటుందో మేము చూపిస్తాం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఆకలైన వాళ్ళు చూసి రావచ్చు ఇంకా ముంగట కూడా టిఫిన్ సెంటర్లు ఉంటాయి టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఆకలైన వాళ్ళు చూసి రావచ్చు సార్ ఏంటి సార్ అది టిఫిన్ సెంటర్లు ఉంటాయి ఆకలైన వాళ్ళు చూసి రావచ్చు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా ఆల్రెడీ ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉంటాయి బిర్యానీ సెంటర్లు ఉంటాయి ఒక బీర్లు ఇవాళ రేపు దొరికాయి మొత్తం రైతులు బాధ జాతర కాబట్టి ఓకేనా మా సర్కిల్ చూస్తున్నా బస్సులు లైన్ మొత్తం చుట్టుపక్కల కాకుండా ఇంకా దూరం ప్రయాణం చూడడం బాగా మంది వచ్చిన వాళ్ళు ఉన్నారు అందుకే బస్సులు పెట్టారు ఫ్రీ బస్సులు ఒక లేడీస్ కే ఫ్రీ బస్ అబ్బాయిలకు బందే అబ్బాయిలకు బందే తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ మన అబ్బాయిలు కూడా వచ్చారంటారు ఓకేనా బండ్లు మెల్లారావాలి అందరు పోలీసులు ఉంటారు 12 seconds later. ఓకే పడి సీఆర్ గారు చూసారా మే కాదు మా ఇంకా పక్కపడి ఊరోళ్ళు కూడా బాగా మంది వచ్చారు చూసారు అందరూ ఒక పక్కన అవుతున్నాం కాబట్టి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మామూలుగా ఉండదు మరి చెర్లపల్లి ఒక్కసారి మన దిక్కనే కార్ కి నడవలో తీసుకొస్తారా ఎవరా నీకు చెప్పింది కార్ కి నడవలో తీసుకొస్తారా ఎవరా నీకు చెప్పింది అరే గిల్లెకే పోతే మంచిగా ఉండరా అదే పోతాం అరే గిల్లెకే అట్లా వెళ్తాయి నువ్వు వెనక కెమెరా ఉంటే ముంగ సారీ కరెక్ట్ మర్చిపోయాను అయ్యో అరే చెప్పులు లోపలికి వేసుకోపోదు అందరూ చెప్పులు నిలవాలి ఇటారు అరే మన చెప్పులు ఎవరు ముట్టరా ఇటారు అరే అరే మూరంతా అట్టిదే పడేది ఇక చూసారు కదా మా లోపలికి చెప్పులు వేసుకోపోరాలని ఇగో ఇక్కడ మోరపాటి ఇస్తున్నాం మోరకాయ ఇచ్చిన చెప్పులు ఎటుపోవు చెప్పుల జాతలు ఆ చెప్పుల జాతలు ఎన్ని ఉంటాయి మనుషులు అంత మంది ఉంటారు ఒక్కొక్కటి 250 చెప్పులు మన బాకీ అది ఎవరైనా ఎత్తుకోతానో వాళ్ళవి లేకపోతే మనవి
రావాలి. A few inches later. గుడి ముంగడికి వచ్చినాం. గుడిముంగడికి వచ్చినాం. లడ్డూలు పోవాలంటే లోపలికి పంపిస్తలేరు. కొద్దిగా లోపలికి పోవాలి, లడ్డూలు తెచ్చుకోవాలి. లోపలికి పోవాలి, లడ్డూలు తెచ్చుకోవాలి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పిల్లలు రద్దీగా ఉంటారు జనాలు. బాగా మంది ఫుల్ మంది రాని అందరూ ఒక పదకొండు జరుగురు లడ్డూలు. మమ్మీ నేను వెళ్ళడానికి వచ్చినాను అనుకో. మంచిది భక్తుల విజ్ఞప్తి, ఎవరు సామాన్లు వాళ్ళ బాధ్యులు. దయచేసి సామాన్లు ఏందని ఎంకోడకూడదు. గుడి కూడా గిరిపోతున్నాం మనం. గుండం ముందరే మరి ఎదికోడు. పిల్లలు చిన్న పిల్లలు ఇటు రావాలి. ఇటు ఎవరు చచ్చిపోయాడు? ఎవరు తప్పిపోయినట్టే చచ్చిపోలేపా. అరే అమ్మంది మోత్కాకులు అమ్మాయి మోత్కాకులు ఎట్లా ప్లేటు గంట 10 రూపాయలకు ఒకటా? 10 రూపాయలకు ఒక ఇస్తారా? అందులో ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి, 6 ఉంటాయా? 70 రూపాయలు. ఇది వ్యాపారం. అంటే దేనికి అవి కొనుడు? అన్నం తినక. ఇప్పుడు ఈ మోతకాకులు మీ సైడ్ దొరుకుతున్నాయి ఇక్కడ ఎక్కడ? ఎట్లా
కాదు మా సైడు చెట్లు బాగున్నాయి మోత చెట్లు మరి చెత్త తీసుకుంటారా ఆ? అంతేనా అటేనే ఇస్తాం ఇటు వచ్చినప్పుడు ఆ? అదా ఇదైతే పోతా ఈయనైతే వేసేసాడు, బాగా వేసేసాడు. ఖరాబ్ అయితే వారసుడు అంతేనా అన్నం తిన్నా మరి అయ్యో గత గొప్ప పని కత్తుంది ఏంది? ఆ? ఆ? ఏ అమ్మ కోపం కత్తుందా గాయ్స్ మొత్తానికి తీర్థయాత్రలు అయితే అయిపోయినాయి. ఓకే బాయ్ చెప్పండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కెమెరామ్యాన్ మనోహర్తో వర్చువల్ విలేజ్ వైబ్ సైనింగ్ ఆఫ్.